హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఈరోజు మన ముందు ఆదిత్య ఓం గారు ఉన్నారనమాట. ఆదిత్య ఓం అంటే ఆది పర్వం అనే సినిమాలో చేస్తున్నారు. ఆ ఆది పర్వం నుంచి ఆదిత్య ఓం అసలు ఎలా సార్ అంటే మీ పేరు నుంచి తీయడం జరిగిందా? అట్లాంటి ఏం లేదు. మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు సినిమా పేరు ఎర్రగుడి. కానీ ఒక చిన్న బడ్జెట్ లో స్టార్ట్ అయిన సినిమా స్లోగా మెల్లగా ఒక పెద్ద బడ్జెట్ సినిమా అయింది. సో పెద్ద బడ్జెట్ అయిన తర్వాత ఒక పాన్ ఇండియా సినిమా అయింది. ఒక పాన్ ఇండియా సినిమా అది దగ్గరగా ఒక టైటిల్ కూడా ఉండాలని ఆ ఆలోచనతో డైరెక్టర్ గారు ఆది పర్వం టైటిల్ పెట్టారు. సో ఇదే టైటిల్ లో సినిమా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం రిలీజ్ అవుతుంది. సో ఒకే ఒక టైటిల్ అన్ని లాంగ్వేజ్ కి సరిపోయింది. అందుకే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. అన్నిట్లో మీరే డబ్బింగ్ చేశారు సార్? కాదు కాదు కాదు, నేను ఓన్లీ మాత్రం తెలుగులో చేశాను. మిగతా వేరే వాళ్ళు చేశారు. ఎందుకంటే టైం లేక ఐ వాజ్ నాట్ ఏబుల్ టు. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు కదా, అందులో మీకు ఇష్టమైన బాగా కనెక్ట్ అయిన లాంగ్వేజ్? ఓన్లీ మాత్రం తెలుగు కదా. తెలుగు జనాలు అంటే నాకు దేవుడు సమానం. సో తెలుగు నా కర్మభూమి. ఇక్కడ సో ఒక ఆర్టిస్ట్ గా ఇక్కడే పెరిగాను. నాకు అంత సక్సెస్ ఇచ్చింది ఓన్లీ మాత్రం తెలుగు జనాలు, తెలుగు ప్రజలు, తెలుగు ఇండస్ట్రీ. వాళ్ళు నాకు దేవుడు సమానం. సో డెఫినెట్లీ నాకు ఇష్టమైన లాంగ్వేజ్. అన్ని లాంగ్వేజెస్ నాకు ఇష్టం, కానీ నాకు ఒక సాఫ్ట్ కార్నర్ 100% తెలుగు కోసం ఎప్పుడైనా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఆది పర్వంలో మీ రోల్ ఎలా ఉంది? నాది ఒక మంచి డైనమిక్ క్యారెక్టర్. ఒక గుడికి, ఒక అమ్మవారి గుడికి ఒక రక్షకుడు. ఒక ఫ్యాక్షనలిజం బ్యాక్ డ్రాప్ లో ఒక అగ్రెసివ్ ఫెరోషియస్ క్యారెక్టర్. కొంచెం బాహుబలి సినిమాలో సత్యరాజ్ గారు కట్టప్ప క్యారెక్టర్ చేశారు కదా, అట్లాంటి కొన్ని షేడ్స్ కూడా ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి చాలా లాయల్ క్యారెక్టర్. సో ఇట్లాంటి సూపర్ క్యారెక్టర్, ఇట్లాంటి క్యారెక్టర్ రావడం కూడా అదృష్టమే. సత్యరాజ్ కట్టప్ప క్యారెక్టర్ అంటారు కదా, అంటే ఇందులో హీరో అంటే బాహుబలి ఈ సినిమాలో ఒక హీరో కాదండి. ఈ సినిమా ముఖ్యంగా ఒక గుడి చుట్టుపక్కల నడుస్తుంది ఈ సినిమా. సో ఆ గుడిలో కంట్రోల్ ఉన్న వాళ్ళు రాయలసీమకి ఒక రూలర్ కానీ ఒక అది అవుతారు. సో అట్లాంటి అక్కడ ఒక సెంటిమెంట్ ఉంది ఆ ఏరియాలో. సో అందరూ ఆ గుడికి కంట్రోల్ చేయడానికి అందరూ ప్రయత్నాలు ఉన్నారు. సో అది ఆ గుడి చుట్టుపక్కల ఆ ఎర్ర గుడి మెయిన్ ముఖ్యం ఈ సినిమాకి. హీరో అందరికీ చాలా ముఖ్యమైన కీలకమైన పాత్రలు ఉన్నాయి. అండ్ మొత్తం మైథలాజికల్ గా వెళ్తుంది అనుకోవచ్చు సార్. సోషల్ ఫ్యాంటసీ, మైథలాజికల్ అంతా కాదు కానీ ఒక సోషల్ ఫ్యాంటసీ. అమ్మవారి సెంటిమెంట్ మీద ఒక సోషల్ ఫ్యాంటసీ. దాంట్లో ఫ్యాక్షనలిజం కూడా ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఫాదర్ సన్ సెంటిమెంట్ కూడా ఉంది, ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. సో అది అన్ని కలిపి ఒక మంచి మిక్చర్, టోటల్ ప్యాకేజ్ అనవచ్చు. ఓకే సార్. ఇప్పుడు నార్మల్ గా మంచు లక్ష్మి గారు అంటే ఒక నేషనల్ అవార్డ్ అనేది ఆవిడ గెలుచుకున్నారు కూడా. అలాంటిది ఆవిడతో సెక్స్ లో ఎలా ఉండబోయేది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అండ్ చాలా ప్రొఫెషనల్ గా, చాలా డెడికేటెడ్ గా. షీఈ్ అ కంప్లీట్ ఆర్టిస్ట్, న్యాచురల్ యాక్టర్ అండ్ రియలీ ట్రూ బ్లడ్ ప్రొఫెషనల్. అండ్ హ్యాట్స్ ఆఫ్ తన డెడికేషన్ కి, తన చూపించిన ప్రొఫెషనలిజం కి, తన చేసిన రిస్క్స్ కి. అన్ని స్టంట్స్ మంచు లక్ష్మి గారు అన్ని స్టంట్ డూప్స్ లేకుండా కానీ, స్టంట్ మెన్ లేకుండా ఓన్ గా చేసింది. సో డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే ఆవిడతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా కొద్దిగా డిఫరెంట్ అని? ఏం లేదు అస్సలు. వెరీ ప్రొఫెషనల్, వెరీ కోఆపరేటివ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సెట్ లో జోక్ చేయడం, అందరితో కలిసిమెలిసి ఉండడం. సో అది అన్నీ జరిగిందండి. అబ్సల్యూట్లీ ట్రూ ప్రొఫెషనల్ అండి. అంటే ఇప్పుడు ఎర్రగుడి అని పెట్టారు కదా, ఎర్రగుడి అంటే దాని మీనింగ్? ఎర్రగుడి అంటే అంటే ఆల్రెడీ ఒక అంటే రియాలిటీలో ఒక గ్రామం ఉంది రాయలసీమ ఏరియాలో. ఒక నిజం చెప్పాలంటే అక్కడ ఒక గ్రామం ఉంది, ఎర్రగుడి గ్రామం అని. సో అక్కడ ఒక ఎర్రగుడి ఉంది, ఎర్రగుడి పేరు మీద గ్రామం పేరు కూడా పడింది. సో అక్కడ నుంచి డైరెక్టర్ గారు కొన్ని రియల్ ఇన్సిడెంట్స్, కొన్ని రూమర్స్, కొన్ని రహస్యాలు పెట్టుకుని ఒక ఫిక్షనల్ కథ తయారు చేశారు. సో అది ఓకే సార్. అంటే ఇంకా ఫ్యూచర్ లో హీరో క్యారెక్టర్ బందీ సినిమా నెక్స్ట్ వస్తుంది, దాంట్లో నేను హీరో క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అది ఒక ఎక్స్పెరిమెంట్ సినిమా. బందీ ముందే షణ్ముఖ అనే సినిమా వస్తుంది, దాంట్లో నేను ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ సినిమాలో ఆది సాయి కుమార్ గారు హీరోగా ఉన్నారు, అవికా గారు హీరోయిన్, నేను విలన్ గా చేస్తున్నాను. సో ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ లో ఉంది. సో 8th November ప్రేక్షకులు ప్లీజ్ గో అండ్ సీ ద ఆది పర్వం ఫిల్మ్ అండ్ కైండ్లీ గివ్ యువర్ గైడెన్స్, మీ ఆశీర్వాదం, మీ లవ్, మీ సపోర్ట్, మీ ప్రేమ నాకు చాలా అవసరం. ప్లీజ్ షో దిస్ సపోర్ట్. అండ్ ఆన్ 8th November
అందరూ వెళ్ళి ప్లీజ్ కైండ్లీ ఫ్యామిలీతో పాటు ఈ సినిమా చూడండి. ఓకే సార్, అంటే ఇంత గ్లామర్ ఇంత ఈ వయసులో కూడా ఇంత ఈ గ్లామర్. వయసు అంటే నేను ఇప్పుడు కూడా యంగ్ ఉన్నాను, నేను ఎప్పుడు కూడా యంగ్ ఉన్నాను. వయసు చెప్పకండి, నేను ఎప్పుడు కూడా యంగ్ ఉన్నాను. అదే సార్, అసలు ఎలా సార్ సాధ్యం? ఓన్లీ మాత్రం అది నాలో ఉన్న అనుశాసనం, నాలో ఉన్న ఆ డెడికేషన్, ఆ ప్రొఫెషనలిజం లైఫ్లో ఇంకా చాలా సాధించాలి. ఆరోగ్యం అంటే ధనం, మనకి ఉన్న మెయిన్ అది అంటే వరం. సో ఆరోగ్యంకి ఎప్పుడైనా చూడాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హెల్త్, గ్రేటెస్ట్ థింగ్ ఇస్ హెల్త్. సో మనం హెల్త్కి ఎవరైనా ఉంటే బాగా చూసుకోవాలి. సో ఐ ట్రై టు డూ దాట్ అండ్ డెఫినెట్లీ ఇంకా ఒక లాంగ్ ఇన్నింగ్స్ ప్లే చేయాలి. సో అందుకే నేను సార్ ఒక రకంగా అంటే ఇప్పుడు మీ ఫేస్ లో ఇప్పుడు స్మైల్ ఉంటుంది సార్. నార్మల్ స్మైల్ అనేది అసలు చాలా మందికి అసలు ఎవరికి ఉండదు అనమాట. అసలు ఎలా సార్ అది నేను నాకు న్యాచురల్ గా స్మైలే వస్తుంది. నాకు కోపం వచ్చినప్పుడు కూడా కొంచెం స్మైలే వస్తుంది, అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది, కానీ కోపం వచ్చినప్పుడు కూడా కొంచెం, దట్ ఈస్ మై నేచర్. ఇంత పాజిటివిటీగా ఉండడానికి ఎలా సార్? రీజన్ ఏంటి సార్? ఎలా నాకు లైఫ్ ఇచ్చింది దెబ్బలు వల్ల అన్ని అంత పాజిటివ్ గా అయిపోయాను. ఎందుకంటే లైఫ్ లో వీ హ్యావ్ టు లుక్ ఓన్లీ అట్ ద పాజిటివ్ సైడ్. ప్రతి పర్సన్ కి, ఆమ్ జనాలకి ఉన్న కష్టాలు మాకు లేదు, అది దేవుడు దయ వల్ల. కానీ ప్రతి పర్సన్ కి ఆర్టిస్ట్ గా కానీ యాక్టర్ గా ఉన్నప్పుడు మాకు కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. కానీ ఆ కష్టాలు అన్ని మర్చిపోయి మనం ముందుకి వెళ్ళాలి. ఎప్పుడైనా లైఫ్ లో ఒక పాజిటివ్ ఆలోచనతో కానీ ఒక పాజిటివ్ వైబ్ తోనే చూడాలి. మాకు భగవంతుడు దేవుడు ఏమేమి ఇచ్చారు అది చూడాలి, ఏమి ఇవ్వలేదు అది చూడకండి ప్లీజ్. ఏమేమి ఇచ్చారు అది దానికి కృతజ్ఞత చూపించేసి హార్డ్ వర్క్ చేసి లైఫ్ లో ముందుకు వెళ్ళాలి. మీ తాలూ బెస్ట్ మోటివ్ ఏంటి సార్? అంటే ఆ రకంగా ఎంటర్టైన్మెంట్ చేయాలి, జనాలకి సేవ చేయాలి, ఇదే నాకు ఇది రెండు కోరిక. అంటే లైఫ్ ఉన్న వరకు